ఒక కామెంట్ వచ్చింది, నువ్వు కూడా కన్సల్టెన్సీ ప్లాన్ చేస్తున్నావు అని. నాకు ఏ కన్సల్టెన్సీ లేదు, నేను ఏ ఇమిగ్రేషన్ వీసా ప్లాన్ సర్వీసెస్ మీద ఏ కంపెనీ పెట్టాలనే ప్లాన్ లేదు నాకు ఇప్పుడు కాదు, ఇప్పుడు దాని మీద లేదు. ఐఎమ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ రాయల్ స్పేస్. ఈ రోజు వీడియో యాక్చువల్లీ వేరే నాకు ప్లానెడ్ వీడియోస్ లో వేరేది ఉండే, యూకేలో రావాలా వద్దా, ఎవరికి బెటర్, ఎవరు రావాలి అని అలాంటి కైండ్ ఆఫ్ థింగ్ చేద్దాం అనుకున్నా. బట్ ఇది అన్ప్లాన్ గా సడన్ గా ఇది ముందుకు తెచ్చిన. ఎందుకంటే సో లిటరల్లీ ఒక వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ మన వీడియోలు ఎవరైతే చూస్తున్న వన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ నాకు కామెంట్ చేసిండు ఆయన జరిగిన ఇన్సిడెంట్ తోటి. తర్వాత నెక్స్ట్ ఇంకా తెలియకుండా కొంచెం కవర్ చేసి ఆపేసినాము. ఆయన ఆల్రెడీ కొంచెం పే చేసి వాళ్ళకు లిటరల్ గా ఏం జరిగింది అనేది కేసు చెప్తా. పాపం వెరీ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన అవతను ఆల్రెడీ వేరే కంట్రీలో ఉండు చిన్న అన్స్కిల్డ్ ఒక కైండ్ ఆఫ్ సూపర్వైజర్ లాగా వర్క్ చేసిన అతన్ని వాళ్ళు ఒక మెయిల్ కి పంపించి నమ్మి చేసిన అనమాట. అదేందో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అట్లనే సో మీకు ఎంత కోరిక ఉన్నా కూడా ఇట్లాంటి వాళ్ళకు మనం అంటే జనరల్ గా నేను చూసుకోవాలని ఆల్రెడీ కొన్ని పాయింట్స్ చెప్పినా, ఇప్పుడు ఇందులో నేను చెప్తా కంపల్సరీ ఎట్లాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి అని. సో ఎట్లా స్కామ్ చేస్తారండి, ఇది వన్ టాప్ స్కామ్ పాపం దానికి జరిగింది. బట్ లిటరల్ గా అది చిన్న అమౌంట్ అయినా చాలా కష్టపడే వాళ్ళకు అది చాలా పెద్ద అమౌంట్, 240 pounds and 24K. అండ్ నెక్స్ట్ టర్మ్ లో అతను 30K అట్లా అడిగారు. సో అతన్ని వేసే ముందు నా కాంటాక్ట్ అయ్యి నన్ను చెక్ చేయమంటే నా మెయిల్ ఐడికి అని డాక్యుమెంట్స్ పంపిస్తే ఆ హోటల్ ఏదైతే ఉందో అది చూడగానే నేను చెప్పిన ఎలా జరిగిందో మీకు అంత ఎక్స్ప్లెయిన్ చేస్తా. మళ్ళీ ఆ హోటల్ వాళ్ళు కూడా కాంటాక్ట్ అయ్యి చెప్తే సో అది కంప్లీట్లీ ఫేక్ అన్నారు. పాపం అట్లా అతనికి జరగడం చాలా బ్యాడ్ అనిపించింది, అన్ఫార్చునేట్. ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్క పాపం ఆ మంత్ మొత్తంలో వాళ్ళు మిగిల్చేది అంతా అనమాట, ఇంటికి పంపించేది అంతా. ఎందుకంటే గల్ఫ్ లాంటి కంట్రీస్ లో మన వాళ్ళందరూ కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మిగిల్చేది 20,000 30,000 అలా స్కామ్ అయ్యిండు. అదేందో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఒక వన్ టైప్ ఆఫ్ స్కామ్. ఇట్లా ఏమేమి జరుగుతాయో చెప్తా, ఎలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తా. £1 కూడా ₹1 కూడా పే చేసేటప్పుడు అన్ని వెరిఫై చేసుకొని క్రాస్ చెక్ చేసుకొని చేయాలని చెప్తా. పాపం అతనికి కాన్సులేట్ కూడా మెయిల్ పంపించినట్టు వాళ్ళు ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసి పంపించి అతన్ని అలా చేసినమాట. సో పాపం ఇది ఎలా జరిగిందంటే లాస్ట్ టైం టైం టు స్పాన్సర్షిప్ వీసాస్ మీద జరిగిన వీడియో పైన ఒక కామెంట్ పెట్టిండు రాజు అని. సో క్లియర్గా ఏం జరిగింది ఆయనకి అంటే లింక్డ్ఇన్లో ఏదో అప్లై చేస్తూ ఉంటే నేనేమని చెప్పిన అంటే అందరూ కూడా ఏమని చెప్తారు, లింక్డ్ఇన్లో మీరు అప్లై చేయొచ్చు, చేయడానికి స్కోప్ ఉంటుంది ఏ కంట్రీలో ఉన్నా కూడా. అప్పుడు మీకు రెస్పాన్స్ వస్తే ఇంటర్వ్యూస్ అయ్యి దాని తర్వాత వాళ్ళు స్పాన్సర్షిప్ చేయడం ఉంటుంది. బట్ స్పాన్సర్షిప్ రావడం అంత ఈజీ కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్ అని చెప్పాం. అట్లా లింక్డ్ఇన్లో అప్లై చేసుకున్న తర్వాత కామన్గా అప్లై చేసుకున్నాడు, సూపర్వైజర్ అని, డ్రైవింగ్ అని అట్లా. సో అప్లై చేసుకున్న వెంటనే ఆయన మెయిల్ ఐడి తీసుకొని ఆయనకు మెయిల్ చేసేసి ఆఫర్ లెటర్ పంపించేసి యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ అవర్ కంపెనీ డకోటా హోటల్స్ అనే ఒక కంపెనీ నుంచి, హోటల్స్ బ్రాండ్ ఆ చైన్ ఆఫ్ హోటల్స్ నుంచి పంపించి ఆఫర్ లెటర్ పంపిస్తున్నాము. £5,500 per month అని పంపిస్తే నిజం అనుకుని, అంటే 5,500 అంటే ఎన్ని కన్వర్ట్ చేస్తే ఎన్ని రూపీస్ అవుతున్నాయి, అంత కామన్గా అంత శాలరీ ఉంటుందా లేదా అవన్నీ తెలుసుకోకుండా పంపించేస్తే అతను నమ్మి దానికి ప్రొసీజర్ ఏంటి అని వాళ్ళకు ఎంతూజియాస్టిక్గా మెయిల్ పెట్టడం, వాళ్ళ ఆయనకి కాంట్రాక్ట్ ఇస్తున్నట్టు కాంట్రాక్ట్ ఆఫర్ లెటర్తో పాటు కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చి మిగతా ఇచ్చి సో మేమే స్పాన్సర్షిప్ వీసా మేమే అంతా చూసుకుంటాం, ఎంబసీ నుంచి నీకు మెయిల్ వస్తుంది, వాళ్ళు ఇచ్చిన అకౌంట్లో నువ్వు ఈక్వలెంట్ ఆఫ్ £240 స్టార్టింగ్ ఫీజు ఏదైతే ఉంటుందో ఎంబసీ అప్లికేషన్ ఫీజు £240 ఈక్వలెంట్ ఇండియన్ అమౌంట్లో వేయాలని ఒక ముంబైకి సంబంధించిన ఒక యూకో బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు. సో అవన్నీ నేను ఇక్కడ లెటర్స్ స్క్రీన్ షాట్లో పెడుతున్నా, ఆ లెటరు ఆఫర్ లెటర్ అట్లా. సో ఈ పర్సన్ నేమ్ నేను హైడ్ చేసి మిగతా అందిస్తాను. అది స్కామ్ జరిగింది. సో అతను 2-3 ఎంక్వైరీ చేసిండు, బట్ మనల్ని కాదు అంతకుముందే. సో యూకేలో ఎవరైతే ఉంటున్నారో స్టూడెంట్స్ గా మిగతా వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఆ హోటల్ అయితే ఉంది, డెఫినెట్గా హోటల్ ఉంది అంటే కొంచెం నమ్మాలని ఉన్నదే పంపిస్తారు. ఆ హోటల్ లోగో వాళ్ళు క్యాప్చర్ చేసి దాన్ని మిస్యూజ్ చేసి పంపించారు. ఆ హోటల్ ఉంది అని చెప్పి వాళ్ళు అనడంతో ఆ హోటల్ ఉంది మాంచెస్టర్లో ప్లస్ మిగతా ప్లేస్లో మంచి హోటల్ నిజంగానే వచ్చినట్టు ఉంది అని వాళ్ళు అనడంతో ఈ డాక్యుమెంట్ పంపిస్తారనడంతో అతను వాళ్ళకి ఆ 24,000 పాపం అతను వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వేసిండు అనమాట. అది ఇండియన్ అకౌంట్లో వేసిండు. సో ఎప్పుడు కానీ ఎంబసీకి మీరు వీసా అప్లికేషన్ పే చేస్తున్నట్టయితే ఆ కంపెనీ అలా వేరే అకౌంట్లో వేయించుకోదు, వేరే ఈక్వలెంట్ అంటే వేరే కరెన్సీలో రూపీస్లో వేయదు. సో వాళ్ళు డెఫినెట్గా అలా ఉండదు. మనం ఎప్పుడైతే ప్రొసీజర్ అయిన తర్వాత మనం ఆ ఎంబసీ ఫామ్లోకి వెళ్ళి అక్కడ పే చేస్తాం మన కార్డుతో, యూకేకి సంబంధించిన కార్డుతో. బట్ అలాంటి సిచ్యువేషన్ రాదు ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు అతనికి ఇంటర్వ్యూ చేయలేదు. లింక్డ్ఇన్లో జస్ట్ రెజ్యూమే చూసి ఆ డీటెయిల్ చూసి రెజ్యూమే పంపేయమంటే రెజ్యూమే చూసి నీ షార్ట్ లిస్ట్ అయింది నీకు ఆఫర్ ఇచ్చేస్తామని ఇయ్యరు. అసలు ఇప్పుడున్న కేసులో స్పాన్సర్షిప్ రావడం చాలా కష్టం, ఇంపాసిబుల్. ఇక్కడ ఉన్న వాళ్ళకే జాబ్స్ లేవు. చాలా ఎక్కువ మంది ఈవెన్ ఇంగ్లీష్ వాళ్ళైనా మనలాగా ఉన్న ILRలో ఉన్న బ్రిటిష్ సిటిజన్స్ కన్వర్ట్ అయిన వాళ్ళు కూడా జాబ్ లేకుండా చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అందులో ఇది కంప్లీట్గా అన్స్కిల్డ్ జాబ్. దీనికి స్పాన్సర్షిప్ ఇవ్వాలంటే £38,000 per year యాన్యువల్ శాలరీ ఉండాలి. అలా ఇవ్వకుండా ఆఫర్ లెటర్ £5,500 అంటే ఈవెన్ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా ఒక పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా 5,500 అనేది వెరీ రేర్ కేసులో వస్తుంది ఇక్కడ. సో ఓవరాల్గా ఇక్కడ 100 మంది ఉంటే ఒక 3-4 మెంబర్స్ మాత్రమే పర్మనెంట్ జాబ్లో 5,500 వస్తుంది. సో కాబట్టి ఇది ఫేక్. అది 5,500 అంటే 5,50,000 per month అంటే అతను నమ్మాడు అంటే అనుకున్నాడు. బట్ అది డెఫినెట్గా అది స్కామ్ అని అక్కడే తెలిసిపోతుంది. ఎందుకంటే
యాన్యువల్ సిటీసీ మెన్షన్ చేస్తారు. వాళ్ళు ఎంబసీకి ఈ సిటీసీ ఆఫర్ లెటర్ ఇవన్నీ పంపిస్తారు. అప్పుడు ఎంబసీ వీసా అప్లికేషన్ ఫామ్ పంపించి అండ్ వాళ్ళని అక్కడ అటెండ్ ఈయన అందులో ఫిలప్ చేసి ఆయన డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఆ ప్రొసీజర్ అంతా జరుగుతుంది. సో ఏం డాక్యుమెంట్స్ అడగకుండా ఏది అడగకుండా అకౌంట్ నెంబర్ ఇచ్చి ముంబైకి సంబంధించిన అకౌంట్ నెంబర్లో వేస్తే ఈ యూకేలో ఉన్న కంపెనీ వాళ్ళు అండ్ హోటల్కి సంబంధించిన ఎంప్లాయర్ ఇండియన్ అకౌంట్ ఇచ్చి అందులో వేయమని అడగడం అనేది ఉండదు డెఫినెట్గా. అలాంటి 100% అక్కడ స్కామ్. సో ఇది వన్ టైప్ ఆఫ్ స్కామ్ అనమాట. సో వాళ్ళు డెఫినెట్గా తక్కువ అమౌంట్ ఎందుకు అడిగినంటే సో ఆ జాబ్కి అప్లై చేస్తున్నాడు అంటే అంతకు మించి అడిగితే సో దానికి డిగ్ చేసి ఎక్కువగా అనాలిసిస్ చేసి రిజెక్ట్ చేస్తాడు, డిక్లేర్ చేస్తాడు అంటే తెలుసుకుంటాడు అనే ఉద్దేశంతో £240 అంటే 25,000 చేంజ్ అనేది వేసింది అనమాట. ఆ రిసిప్ట్ అవన్నీ వాళ్ళకి పంపించి ఇచ్చేసినారు. సో అది ప్రొసీజర్ అయింది. నెక్స్ట్ లెవెల్కి ఇంకో £340 వేస్తే నెక్స్ట్ నీకు ఫ్లైట్ టికెట్స్ అండ్ వీసా బీఆర్పీ కార్డ్ అవన్నీ అయిపోతే దాని తర్వాత మేము అన్ని టికెట్స్ నీకు పంపిస్తూ ఉన్నారు. బట్ సో అతనికి ఏం వీసా నుంచి సో దీనికి సంబంధించి వాళ్ళు ఒక కాన్సులేట్ మెయిల్ ఐడి కూడా వేరే క్రియేట్ చేసి ఒక మెయిల్ ఐడి నుంచి కూడా వాళ్ళు పంపించారు. సో సంథింగ్ బ్రిటిష్ కాన్సులేట్ అని ఒక ఫేక్ మెయిల్ ఐడి క్రియేట్ చేసి అది ఒరిజినల్ మెయిల్ ఐడి కాకుండా చేసి అక్కడ నుంచి నీది అప్రూవ్ అయిందని ఒక మెయిల్ పంపించి ఆ మెయిల్తో పాటు వీళ్ళు దానికి రిప్లై ఇస్తూ ఈ అబ్బాయిని ఇంకో 30,000 చేంజ్ అందులో ఏమన్న తర్వాత డౌట్ వచ్చి నా వీడియో చూడడం జరిగింది. అతను నా వీడియో చూసి అప్పుడు మనకు వీడియో కింద కామెంట్ చేస్తే అండ్ నా మెయిల్ ఐడి ఉంది కాబట్టి నా మెయిల్ ఐడికి డాక్యుమెంట్స్ అన్ని పంపిస్తే నేను చూసి 5,500 per month అలా ఇవ్వరు. సో ఇయర్లీ ప్యాకేజ్ ఇస్తారు, ఇయర్లీ సిటీసీ ఇస్తారు. ఎనివే నీ దగ్గర నెంబరు అండ్ అది ఉంది అంటున్నావు. సో మనం డకోటా హోటల్స్ నీకు కాల్ చేసి అంటే సో మనం చెప్పిందంతా ఆయన ఎంతసేపటికి 100% పాజిటివ్లో ఆలోచిస్తున్నాడు కాబట్టి నమ్మకపోవచ్చు. నేను కూడా కంపల్సరీ వ్యాలిడ్ చేయాలని కాల్ చేస్తే సో దే ఆర్ నో వే రిలేటెడ్ టు దిస్ డకోటా హోటల్స్. అలా అదొక స్కామ్ అనమాట. సో కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఇక్కడ నుంచి ఎంప్లాయర్ వీసా ఇస్తున్నాడంటే మీకు లింక్డ్ఇన్లో చూసి అట్లా పట్టుకుంటారు. బట్ యా దట్ ఈస్ వెరీ రాంగ్. కంపల్సరీగా మీకు అప్లికేషన్ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. ఇట్లాంటి ఆ శాలరీ కూడా వాళ్ళకి 38K ఇవ్వడం చాలా కష్టం. 38K అంటే ఓవరాల్ అన్ని ఒక 2,000 లోపు వస్తాయి. అది ఇవ్వడమే చాలా కష్టం. అట్లాంటి 5,500 per month అంటే 5 lakhs ఇండియన్ కరెన్సీలో ఇస్తారని అంటున్నప్పుడు ఆ స్కామ్ అని తెలుసుకోవాల్సింది. సో ఇలా ఉంటాయి స్కామ్స్. సో కొందరు కన్సల్టెన్సీస్ ఎట్లా చేస్తారంటే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పిన. సో ఇదైతే లిటరల్గా మన ముందే జరిగింది. పాపం అవన్నీ డాక్యుమెంట్స్ నాకు పంపించి సో నెక్స్ట్ ఏం చేయాలంటే సైబర్ క్రైమ్లో ఆ అకౌంట్ నెంబర్తో మనం ఇవ్వచ్చును అని నేను సైబర్ క్రైమ్స్ డీటెయిల్స్ ఇచ్చి సజెషన్ ఇవ్వడం జరిగింది. బట్ ఎనీవే ఆ మనీ అయితే లూట్ చేసినారు అనమాట. అండ్ ఇలాంటి స్కామ్స్తో పాటు కన్సల్టెన్సీలో డైరెక్ట్ ఆఫీసెస్ ఉండి కూడా కన్సల్టెన్సీస్ హిడెన్ ఛాలెంజెస్ ఏం చెప్పవు. హిడెన్ ఛాలెంజెస్ అంటే నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన. జాబ్ రావడము, మెయిన్ అప్లికెంట్కి ఓన్లీ అవుట్ సైడ్ R35 రావడం అని. సో ఏ కన్సల్టెన్సీ చెప్పరు. అసలు కన్సల్టెన్సీ ఆఫీస్ లేకుండానే వాళ్ళ కాంటాక్ట్ లేకుండానే వీళ్ళు ఆన్లైన్లో చేసే స్కామ్స్ ఇదొక టైప్ అయితే, కన్సల్టెన్సీ ఉండి ఎలాగోలా పంపించి అసలు ఇక్కడ వాళ్ళ కంపెనీ లేకుండా ఏం లేకుండా ఎంప్లాయర్ వ్యాలిడ్గా లేకుండా అదొక టైపు. అండ్ ఇంకొకటి ఆన్లైన్లో వీసా పంపించి చూసినాం ఇట్లా చేస్తారు. కాబట్టి మీరు ఎక్కడైనా ఇనిషియల్గా మనీ పేస్తున్నారు అంటేనే అది ఫేక్, 100% ఫేక్. సో ఇక స్టూడెంట్స్లో కూడా మీరు చెప్పేవన్నీ నిజాలు కాదు. అంటే ఇక్కడ స్టూడెంట్స్ కోసం పంపించే కన్సల్టెన్సీస్ అన్ని కూడా నాకైతే ఏ కన్సల్టెన్సీ లేదు. నాకు ఒక కామెంట్ వచ్చింది నువ్వు కూడా కన్సల్టెన్సీ ప్లాన్ చేస్తున్నావు అదని. నాకు ఏ కన్సల్టెన్సీ లేదు. నేను ఏ ఇమిగ్రేషన్ వీసా అట్లాంటి సర్వీసెస్ మీద ఏ కంపెనీ పెట్టాలనే ప్లాన్ లేదు నాకు. ఇప్పుడు కాదు, ఇప్పుడు దాని మీద లేదు. ఆయన సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. వేరే రకమైన కన్సల్టింగ్ బిజినెస్, ఐటీ ప్రాజెక్ట్ తెచ్చుకోవడం అట్లాంటి థాట్స్ ఉన్నాయి తప్ప ఇలా కన్సల్టెన్సీ అంటే స్టూడెంట్కి అడ్మిషన్ ఇప్పిస్తే £1,000 £1,500 ఇస్తారు యూనివర్సిటీలో. అట్లా చాలామంది చేస్తారు. వాళ్ళందరూ ఫేక్ అన్నాను, వాళ్ళందరూ జెన్యూన్ అని అన్నాను. అదొక బిజినెస్ లాగా జెన్యూన్గా సర్వీసెస్ ఇచ్చి తీసుకుంటే పర్లేదు. కానీ సో నేను చెప్పేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. జస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూనే నాకు నా యూట్యూబ్ ఛానల్ గ్రో చేసుకోవాలనే ఒక ఆస్పిరేషన్ మాత్రం ఉంది డెఫినెట్గా. బట్ నాకు ఏ కన్సల్టెన్సీ లేదు, ఎలాంటి సర్వీసెస్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేయను. అట్లా చెప్తున్నా కొందరు ఫెలో యూట్యూబర్స్. అది వాళ్ళ సర్వీసెస్ ఎట్లా ఉందో మీరు చెక్ చేసుకోవాలి. అండ్ సో ఏదో ఒక యూనివర్సిటీ కాడ వచ్చి ఇదే బాగుంటుంది అని చెప్పినప్పుడు కూడా మీరు మీ సైడ్ నుంచి కంపల్సరీగా వెరిఫై చేసుకోవాలి అది. సో ఈ టైప్ 2 వీసాల పేరు మీద మాత్రం చాలామంది ఇంకా చేస్తున్నారు. ఇప్పుడు డెఫినెట్గా ఇక్కడ క్రైసిస్ నడుస్తుంది. మీరు వీసా లేకుండా ఇక్కడికి వచ్చి అంటే మీరు మనీ పేస్ వీసా తీసుకుని వచ్చినా కూడా అది చాలా డిఫికల్ట్ టు సర్వైవ్. ఇక్కడ జాబులు దొరకడం చాలా కష్టం ఉంది, డెఫినెట్గా చాలా కష్టం ఉంది. అండ్ ఆల్సో జాబ్ దొరికినా కూడా అసలు ఎంత కాంట్రాక్ట్ జాబ్స్ పైన ఎంత ఈజీగా జాబు వెళ్ళిపోతుందో మనం చెప్పలేమన్నమాట. ఈవెన్ పర్మనెంట్ అయితే పర్మనెంట్ ఇవ్వాలంటే వాళ్ళు మీరు వేరే వీసాలో ఉంటే ఇవ్వడం మీకు కష్టం. కాబట్టి ఇట్లాంటి అన్ని హిడెన్ ఛాలెంజెస్ చూసుకొని స్కామర్స్ అన్ని ఫిల్టర్ చేసుకొని అట్లాంటి అసలు మెయిల్ అది కంప్లీట్గా ఫేక్ మెయిల్ ఇండియన్ అకౌంట్ ఇచ్చినప్పుడు అతను తర్వాత మాట్లాడుతున్నప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యిండు, చాలా హర్ట్ అయింది కూడా డెఫినెట్గా. సో ఇంత తెలిసి కూడా ఒక 7-8 years గల్ఫ్ కంట్రీలో ఉండి కూడా మోసపోయినామని. ఈవెన్ ఇండియా ఉన్న వాళ్ళకి కూడా చాలామందికి వస్తాయి ఇట్లా. నాకు వేరే అంతకుముందు కూడా ఒక అమ్మాయి పంపించి జెన్యునా కాదా అంటే నేను కూడా ఒక 10 minutes ఆలోచించిన. అసలు 1 round of ఇంటర్వ్యూ చేసిన అని చెప్పింది ఆమె.
సో సివిల్ సైడ్ ఏదో. సో ఎట్లా ఇది అని చెక్ చేస్తే నాకే అనిపించింది. బట్ నేను ఒక సలిసిట్ రిస్క్ పంపించి జస్ట్ 5 to 10 minutes టైంలో అది ఫేక్ అని చెప్పేసి ఆయన. అఫ్కోర్స్ దానికి అట్లా కాకుండా మనం వెరిఫై చేసుకోవాల్సిందంటే మీ యూకే ఉన్న వాళ్ళు అడగడమే కాకుండా ఆ హోటల్కి ఆ ఎంప్లాయర్ కాల్ చేసి కూడా మనం అడగచ్చు, ఇస్ దిస్ పర్సన్ బిలాంగ్స్ టు యువర్ కంపెనీ, ఐ గాట్ ఏ మెయిల్ అని అడగొచ్చు. వాళ్ళు చెప్తారు. సో డెఫినెట్గా వాళ్ళు డేటాబేస్లో చేసి చెప్తారు క్లియర్గా. ఆ హోటల్ అక్కడ ఉండడం, వారి ఎంప్లాయర్ ఇక్కడ ఉండడమే వెరిఫికేషన్ కాదు, వాళ్ళు పంపించిన మెయిల్లో. సో అందులో గ్రామటికల్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి. ఒక కంపెనీ పంపిస్తే అట్లా ఉండదు. సో మనం మెయిన్గా చెక్ చేయాల్సిన మెయిల్ ఐడి. ఇక్కడ ఏం చేశాడు, తన నేమ్ పెట్టి ఆ మెయిల్ ఐడి నేమ్లో హోటల్ ఉండేలా చూశాడు. అలా ఉండదు కదా. సో @employer.com అట్లా .co.uk .co.in అట్లా ఉంటే నమ్మొచ్చు. ఏదో చెఫ్ డాట్ సంథింగ్ అట్లా పెట్టి మ్యానిపులేట్ చేసిన అనమాట. సో ఇట్లాంటి స్కామర్స్కి దూరంగా ఉండండి. సో అతను లిటరల్గా 240, ఇంకొందరు 2000 pounds, కొందరు 4000 pounds కూడా పోగొట్టుకున్నామని కమెంట్ చేస్తుంటే చాలా లిటరల్గా వాళ్ళు ఎవరో తెలియదు. మనం ఫైట్ చేసినా బ్యాక్ వస్తారో తెలియదు. బట్ డెఫినెట్గా యాక్షన్ తీసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి. సో ఇట్లాంటి స్కామర్స్కి దూరంగా ఉండండి. ఇది లిటరల్గా జరిగిన కేసు కాబట్టి నేను చెప్తున్నా. ఇట్లా ఇంకా చాలామంది యూకే రావాలన్నా యూఎస్ఏ రావాలన్న ఆస్పిరేషన్తో పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏ కంట్రీలో కూడా మీరు అథెంటికేట్గా పోతే తప్ప ఇక్కడ కూడా అంత ఈజీగా లేదు లైఫ్. సో యూఎస్ఏలో కూడా జాబ్ లేకుండా పోయి చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. అన్నిసార్లు కలర్ఫుల్గా ఉంటుందని కూడా తప్పు. లెజిటిమేట్గా పోతేనే బెటర్. యూకేలో అయితే జాబ్ లేకుండా ఇక్కడికి వస్తే చాలా స్ట్రగుల్ ఉంటుంది. పార్ట్ టైం జాబ్ చేయడానికి కూడా చాలా జాబ్స్ లేవు. మీరు డెఫినెట్గా స్టూడెంట్గా వస్తే ఓకే, ఆ స్ట్రగుల్ మనం పార్ట్ టైం తెచ్చుకోవాలి. పార్ట్ టైం తర్వాత పిహెచ్డబ్ల్యూ తెచ్చుకోవాలి. పిహెచ్డబ్ల్యూ అయిపోయినప్పుడు వీసా తెచ్చుకోవాలి. అదొక ప్రాసెస్. బట్ అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మీరు స్టూడెంట్ లోను యూనివర్సిటీ ఫీ అదంతా పే చేసి వచ్చేలా ఉంటేనే బెటర్. ఇక్కడికి వచ్చి ఎర్న్ చేసి పోదామంటే డెఫినెట్గా రాకండి అని చెప్తాను నేను. సో ఇది యూకేకి రావడానికి పాజిటివ్స్ చాలా ఉన్నాయి. సో 1 year కోర్స్, 2 years కోర్స్లో తర్వాత పిహెచ్డబ్ల్యూ వస్తుంది. పిహెచ్డీ చేస్తే 3 years పిహెచ్డబ్ల్యూ వస్తుంది. అవన్నీ పాజిటివ్. బట్ నెగిటివ్ ఏంటంటే హిడెన్ ఛాలెంజెస్ ఏంటి అంటే ఇక్కడ అథెంటికేట్ కాకుండా వీసా పే చేసి మనం వస్తే ఆ మనీ పే చేయలేము. అండ్ అట్ ద సేమ్ టైం మనం పేరోల్ రన్ చేయడానికి 1000 pounds పర్ మంత్ పే చేయలేము. ఇక్కడ జాబ్ రాకుంటే సర్వైవల్కి చాలా కష్టమైంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో ఈ ఒరిజినల్ కేసు నేను మాట్లాడను, అతనితో మాట్లాడి నేను ట్రై చేస్తాను. బట్ అట్ ద సేమ్ టైం ఈజ్ ఇన్ వెరీ షాక్ అనమాట. Definitely, thank you very much for giving your opportunity. Thank you, bye. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నడు ఈ నాన్నే తోడు.